Good morning everyone. Now we'll discuss some problems on Fourier transform. First question, x of t is equals to e power minus at into u of t. Find the Fourier transform is the question. X of t ఇచ్చారు. Now we have to calculate Fourier transform. First ఏంటండి Fourier transform of x of t is x of omega. కాబట్టి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. ఇక్కడ మనకు ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చారు కాబట్టి వీఆర్ క్యాలిక్యులేటింగ్ Fourier transform means x of omega calculate చేస్తాం. దట్ ఈస్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ Fourier transform, forward Fourier transform. Now it is x of t means u of t is a unit step signal and u of t is existing for only t greater than 0. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లిమిట్స్ మైనస్ ఇన్ఫనైట్ టు ప్లస్ ఇన్ఫనైట్ ఉన్నవి కాస్త 0 టు ఇన్ఫనైట్ అవుతుంది. ఎందుకంటే u of t ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దట్ మీన్స్ ఫ్రమ్ 0 నుంచి ఇన్ఫనైట్ వరకు యూ ఆఫ్ టీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో లిమిట్స్ ఆర్ టేకెన్ యాజ్ 0 టు ఇన్ఫనైట్. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ రీప్లేస్డ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో ఈ మైనస్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. నౌ ఇఫ్ యూ టేక్ మైనస్ యాజ్ కామన్ ఏ ప్లస్ జే ఒమేగా టీ యాజ్ కామన్ a plus j omega by integrating minus at will get minus at by minus a. Here where a is equal to a plus j omega. Limits are 0 to infinite. E power minus infinite minus 1 by minus of a plus j omega. If you see here e power minus infinite means 1 by infinite minus minus plus 1 by a plus j into omega. 1 by e power infinite means 1 by infinite. 1 by infinite is equal to 0. 0 plus 1 by a plus j omega. That is x of omega is equals to 1 by a plus j omega. It is simply x of omega. Now if you take mod of x of omega means we have to take magnitude form. That means under root of a square plus omega square. If you take z is equals to x plus iy is a complex function, then modulus of z means under root of x square plus y square అవుతుంది అండి. Similarly modulus of ఇది మీద a square plus omega square అవుతుంది. If you see the graph of e power minus at, it is decaying function. This is a decaying function e power minus at, but it is existing in only u of t రీజియన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఇది ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది అన్నమాట. డికేయింగ్ ఫంక్షన్ ఓన్లీ ఇది ఈ పవర్ మైనస్ ఎట్టి ఇఫ్ ఇట్ కవర్స్ 2 రీజన్స్. బట్ ఇక్కడ యూ ఆఫ్ టీ అనమంటే పర్టికులర్గా ఇది ఓన్లీ పాజిటివ్ రీజియన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 0 ఉన్నప్పుడు సమ్ ఇన్ఫినైట్ వాల్యూ ఉంటుందండి. ఇన్ఫినైట్కి వస్తుంటే వాల్యూస్ అనేది తగ్గుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఎలా ఉందండి. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ ఏ అపీరియాడిక్ సిగ్నల్. ఆల్రెడీ వీ డిస్కస్డ్ దట్ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ అపీరియాడిక్ సిగ్నల్స్. అంటే ఏంటండి, ఇది ఒక అపీరియాడిక్ సిగ్నలే కదా, అంటే రైట్ సైడ్లో సమ్ గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమన్నా ఉందా, లేదు. అట్లనే ఇక్కడ సమ్ వాల్యూ 1 2 అంటే వాల్యూస్ అనేవి పీరియాడిక్గా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ టేక్ హియర్ అండ్ దియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్ ట్రాన్సిషన్ ఉన్నది అనుకోండి. సపోజ్ ఇది 5 seconds అనుకుందాము. 10 secondsకి ఇంత ఫాస్ట్గా వచ్చింది అంటే దీని టైమ్ గ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక్కడనేమో 0 to 1 1 to 2 ఇక్కడ ఫిక్స్డ్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి టైం పీరియడ్ అనేది మారుతుంది. సో ఇట్ ఈస్ ఏ అపీరియాడిక్ సిగ్నల్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద గ్రాఫ్ ఆఫ్ ఈ పవర్ ఏటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏం గ్రాఫ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఒమేగాకి
means magnitude spectrum. Mod x of omega means it is a magnitude spectrum and it is a omega axis. That means the values are varying from 0 to infinite. Suppose if you take omega is equals to 0 తీసుకుంటే అంటే ఇక్కడ omega is equals to 0 తీసుకుంటే mod x of omega is equal to 1 by under root of a square means 1 by a కదా. అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి, 1 by a ఉంది. నెక్స్ట్ వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకున్నారనుకోండి 1 by under root of a square plus a square is equal to 1 by a into root 2 అంటే ఇది 1, ఇది 1 by root 2 అంటే 1 by 1.414 అంటే 1 కన్నా తక్కువ అంటే సమ్ ఇక్కడెక్కడో ఉంటుంది అంతేనా. ఇక్కడ a root 2 వచ్చేసింది. దట్ మీన్స్ ఎట్ omega is equals to a. Similarly if you take omega is equals to 2a తీసుకుంటే 1 by under root of a square plus 4a square. That means under root of root 5 into a అంటే అది ఇంకా తక్కువ వస్తుంది. అంటే వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఇటు చూసారనుకోండి ఇక్కడ కూడా ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ పెట్టారనుకోండి. నెక్స్ట్ 1 by under root of a square plus a square అంటే 1 by a into root 2. సిమిలర్గా ఇటు కూడా డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉందండి, ఇట్ ఈస్ వేరియింగ్ ఫ్రమ్ 0 to infinite in positive region, in negative region also minus infinite to 0. That means it is a continuous spectrum. Even though we took a periodic signal, we obtained continuous spectrum. That means Fourier transform magnitude spectrum. That means x of omega magnitude spectrum is a continuous spectrum. Now if we see the phase means mod of x of omega is equals to 1 by a plus j omega కి mod ఏంటంటే యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే a మైనస్ j omega బై a మైనస్ j omega చేస్తే a మైనస్ j omega బై a square plus omega square వస్తుంది. From here calculate the tan value, that is tan inverse of minus omega by a. Tan is a odd function, so minus of tan inverse of omega by a వచ్చింది. That means phase spectrum is a odd function, magnitude spectrum is a ఈవెన్ ఫంక్షన్. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ ఈవెన్ స్పెక్ట్రమ్ అండ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ లాగా వచ్చింది. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ, హియర్ వీ అబ్టైన్డ్ minus of x of t. That means phase spectrum is a odd spectrum. Now we'll plot the graph for angle. That means angle of omega and the values are varying from 0 to infinite for omega. Now the formula is minus of tan inverse of omega by a. Now first case omega is equal to 0 తీసుకుంటే minus of tan inverse of 0 is equals to 0 అంటే ఇక్కడ 0 ఉంటుందండి. నెక్స్ట్ when omega is equals to 2a తీసుకుంటే minus of tan inverse of a by a is equal to minus of tan inverse of 1 means minus pi by 4 అంటే ఏంటండి, ఇక్కడ when omega is equals to a its value is minus pi by 4. Similarly if you take omega is equal to minus a, then minus of tan inverse of minus a by a cancel, minus of tan inverse means plus tan inverse of 1 is equals to again pi by 4. That means for omega is equal to minus a it is plus pi by 4 అంటే ఇలా వస్తుందండి గ్రాఫ్. నెక్స్ట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2a తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2a అంటే 2a by a అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 వస్తుంది. అలా చూసుకుంటూ వెళ్తే గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుందండి. ఫర్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏకి మైనస్ pi by 4. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఈ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ వాల్యూకి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడున్న వాల్యూకి ఇక్కడున్న వాల్యూ, దట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 3a ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే
ఇది ఎలా ఉందండి, దీనికి ఇది ఆడ్ ఫంక్షన్. ఈవెన్ అంటే ఏంటండి, దీనికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉండాలి. బట్ ఇది ఎలా ఉంది, దీనికి ఇలా వచ్చింది అంటే దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఆడ్ సిగ్నల్. దిస్ ఈజ్ ద explanation for the problem x of t is equal to e power minus at into u of t. Now we will discuss next problem. Okay, the question is x of t is equal to e power at into u of minus t is the question. Now again calculate the Fourier transform of x of t question అండి. ఎట్లా చేస్తారు, we know already formula x of omega is equal to minus infinite to infinite x of t into e power minus j omega t into dt. Here if you see it is a aperiodic signal, అంటే ఓన్లీ సిగ్నల్ ఓన్లీ ఈ రీజియన్లో u ఆఫ్ మైనస్ టీ ఉంటుంది. నెక్స్ట్ ఈ పవర్ ఏటీ అంటే ఎలా ఉంటుందండి, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ వాల్యూ. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ u ఆఫ్ మైనస్ టీ, ఇట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ, ద గ్రాఫ్ ఈస్ లైక్ దిస్. So it is the graph of e power at into u of minus t. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అవుతాయి అండి వాల్యూస్, మైనస్ ఇన్ఫినైట్ నుంచి 0 వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ లిమిట్స్ ఏమవుతాయండి, మైనస్ ఇన్ఫినైట్ టు 0 ఈ పవర్ ఏటీ. దీని ప్లేస్లో జస్ట్ లిమిట్స్ మాత్రమే రాస్తాం, మళ్ళీ ఈ u ఆఫ్ మైనస్ని ఇక్కడ రాయొద్దు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లిమిట్స్. నెక్స్ట్ ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తాం, ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. దట్ మీన్స్ ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా టీ బై ఏ మైనస్ జే ఒమేగా. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినైట్ టు 0. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్, ఈ పవర్ 0 మీన్స్ 1 బై ఏ మైనస్ జే ఒమేగా మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ divided by a minus j omega. Here also e power minus infinite means 1 by infinite is equals to 1 by infinite is equals to 0. That means its value is 0. So the answer is 1 minus a into a minus j omega. We'll see the next problem, that is x of t is equal to e power minus at into u of minus t. That means ఏంటండి, అగైన్ u ఆఫ్ మైనస్ టీ మీన్స్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినైట్ టు 0. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినైట్ టు 0 ఈ పవర్ మైనస్ ఏటీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. ఇఫ్ యూ సీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ బై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ minus infinite to 0. In the first case, e power 0 means 1 by minus of a plus j omega minus of e power minus of minus infinite by a plus j into omega. That means minus minus plus aitandi. Now if you see here, e power plus infinite means infinite. That means its value is infinite. Fourier transform or Fourier series, any its average value or integration over the period x of t into dt must be some finite value. అంటే 0 అవ్వద్దు, ఇన్ఫినైట్ కావద్దు, కాకుండా ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏమైందండి, ఇన్ఫినైట్ అయిందనమాట. మన కండిషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ ఆఫ్ టీని ఇట్స్ వాల్యూ మస్ట్ బి సమ్ ఫైనైట్ వాల్యూ. బట్ మనకు ఇన్ఫినైట్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డజంట్ exist. Even if you see the problem, x of t is equal to e power at into u of t తీసుకున్నా కూడా దీనికి కూడా ఆన్సర్ ఇన్ఫినైట్ వస్తుంది. యూ చెక్అవుట్ ఫ్రమ్ నోట్స్. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ కదా, దీనికి ఎక్స్ ఆఫ్ ఒమేగా క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినైట్ వస్తుంది. దేర్ ఫోర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డజంట్ ఎగ్జిస్ట్. Next question is x of t is equal to e power minus of a into mod t. That means mod means e power minus a into plus or minus t. That means
if you take positive value e power a into plus t means you are taking for t greater than 0 అంతే కదండి. నెక్స్ట్ ఒకవేళ మైనస్ తీసుకున్నాం అనుకోండి, ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మైనస్ టీ తీసుకుంటే ఆ కేసులో టీ లెస్ దెన్ 0 అన్నట్టే కదా. అంటే ఇది యూ ఆఫ్ టీ అవుతుంది, ఇది యూ ఆఫ్ మైనస్ టీ అన్నట్టే కదండి. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ టీ మీన్స్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి యూ ఆఫ్ టీ వచ్చింది. నెక్స్ట్ కేసులో మనం మైనస్ టీ అనుకుంటున్నాం కాబట్టి యూ ఆఫ్ మైనస్ టీ ఎగ్జిస్ట్ అవుతుంది టీ లెస్ దెన్ 0. Now if you keep it in the formula, x of infinite is equal x of omega is equal to మైనస్ ఇన్ఫినైట్ నుంచి 0 వరకు. అంటే లెస్ దెన్ 0 కేసులో ఏముందండి, దట్ ఈజ్ మైనస్ ఇన్ఫినైట్ టు 0 ఈ పవర్ ఏటీ ఫ్రమ్ హియర్ ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. అగైన్ ఇఫ్ యు టేక్ 0 మొత్తం లిమిట్ మైనస్ ఇన్ఫినైట్ నుంచి ప్లస్ ఇన్ఫినైట్, బట్ మనకు 2 రీజియన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 అంటే మైనస్ ఇన్ఫినైట్ నుంచి 0 వరకు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 0 కన్నా ఏవో అంటే 0 నుంచి ఇన్ఫినైట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ హియర్ ఇఫ్ యూ టేక్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ 1/a మైనస్ జే ఒమేగా, ఇక్కడేమో 1/a ప్లస్ జే ఒమేగా. That means it is 2a by a square plus omega square. Again if you plot the graph for x of omega and omega, again omega is equals to 0 పెడితే ఏమవుతుందండి 2a by a square. when omega is equals to 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2a by a square plus omega squareలో omega is equal to 0 చేస్తే 2a by a square means 2/a. అంటే 0 దగ్గర సమ్ 2/a అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అగైన్ ఇఫ్ యూ టేక్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకున్నారనుకోండి 2a by 2a స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ 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 2 క్యాన్సిల్ అంటే 1/a. ఇది 2 ఉందనుకోండి, ఇది కొంచెం తక్కువనే ఉంది కదా 1/a వచ్చింది. నెక్స్ట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2a పెట్టారనుకోండి 2a by a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. That means 2a by 5a square means 2/5 into 1/5 అంటే ఇంకా కిందికి. దట్ మీన్స్ ఇది ఇలా కిందికి వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే 2a by a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ అంటే మళ్ళీ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సేమ్ అంతే మళ్ళీ 1/a. ఇక్కడ కూడా ఇలా వస్తుందన్నమాట. దట్ మీన్స్ we are taking a periodic signal. e power minus at means exponential signal అంటే ఇలా సమ్ డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది డిక్రీజింగ్ కాబట్టి ఇది పీరియాడిక్ కాదు, ఎందుకంటే దీనికి మిర్రర్ ఇమేజ్ ఏం లేదు. ప్లస్ దీనికి టైం పీరియడ్ దట్ మీన్స్ ఫండమెంటల్ టైం పీరియడ్ ఎంత ఉంటుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేం, ఎందుకంటే గ్రాఫ్ అనేది సమ్ టైమ్స్ స్లోగా వెళ్తుంది, సమ్ టైమ్స్ ఫాస్ట్ వెళ్తుంది. కాబట్టి వీఆర్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ ద periodicity or time period. So it is a aperiodic signal. This aperiodic signal is converted into continuous spectrum. Okay, now we are calculating Fourier transform of rectangular pulse. Fourier transform for rectangular pulse అంటే ఎలా ఉంటుందండి, we already discussed. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏ అపీరియాడిక్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఓన్లీ 1 పల్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి మిర్రర్ ఇమేజెస్ అనేవి కంటిన్యూస్గా ఉండవు, ఓన్లీ ప్లస్ T1 నుంచి మైనస్ T1 వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, విచ్ హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ A. ఇట్ ఈస్ ద రెక్టాంగులర్ పల్స్. నౌ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ మైనస్ T/2 నుంచి T/2 వరకు సిగ్నల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఏ అని తీసుకొని ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ టీ. నౌ విల్ సీ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ రెక్టాంగులర్ పల్స్. ఫస్ట్ మనకు ఏంటండి ఫార్ములా, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. బట్ లిమిట్స్ అనేవి చూసుకుంటే మైనస్ ఇన్ఫినైట్ నుంచి ఇక్కడ వరకు 0 ఉంది, మళ్ళీ T/2 నుంచి ఇక్కడ వరకు కూడా
జీరో ఉంది. అంటే ఎలా రాయొచ్చు, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి -t/2 వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జీరో కాబట్టి ఇది జీరో. నెక్స్ట్ -t/2 నుంచి +t/2 వరకే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. పల్స్ ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ఇన్ దిస్ రీజన్. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఉంది, ఏ కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో a into e power minus j omega t into dt. Again if you see plus t/2 నుంచి ప్లస్ ఇన్ఫినిట్ వరకు జీరో కాబట్టి ప్లస్ t/2 టు ఇన్ఫినిట్ వరకు జీరో. సో ఇది జీరో అంటే ఇది జీరో ఇది జీరో వెళ్ళిపోయింది. ఓన్లీ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే a into e power minus j omega t minus j omega. Limits are from -t/2 to plus t/2. If you substitute the limits, x of omega is equals to a into e power minus j omega అప్పర్ లిమిట్. మనం దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాము, dtతో చేస్తాం కాబట్టి t ప్లేస్లో రీప్లేస్ చేయాలి. j omega t/2 మైనస్ ఆఫ్ e power minus j omega into minus t/2 divided by minus j omega. Now మైనస్ని పైకి పంపిస్తే a into ఈ పవర్ ఇట్లా వస్తుంది. ఈ టర్మ్ ఫస్ట్ వస్తుంది, మైనస్ పంపిస్తే ఈ పవర్ j omega t/2 మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ j omega t/2 డివైడెడ్ బై j ఇంటూ ఒమేగా. యూ నో ఆల్రెడీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీటా ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా బై 2 ఇది సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా బై 2j. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏముందండి, ఏం లేదండి, 2 లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఈ ఒమేగాను బయటికి తీసుకొస్తే 2a బై ఒమేగా. ఇది మొత్తం ఎలా ఉంది అండి, సైన్ టీటా అంటే ఒమేగా t/2 కదా, కాబట్టి సైన్ ఒమేగా t/2 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ సైన్ సిగ్నల్ని శాంప్లింగ్ ఫంక్షన్లో రాసుకోవచ్చు. అంటే శాంప్లింగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ అని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటే కింద కూడా ఈ టర్మ్తోని ఇలా రాయొచ్చు కదా, దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను ఎందుకంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ లాగా రావాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఒమేగా t/2 ఉంది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. చేస్తే ఇప్పుడు దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చండి, శాంప్లింగ్ ఆఫ్ ఎక్స్ అని రాయచ్చు కాబట్టి శాంప్లింగ్ ఆఫ్ ఒమేగా t/2 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా క్యాన్సల్, ఇక్కడ 2 క్యాన్సల్, అంటే ఏం మిగిలిందండి, a ఇంటూ టీ. సో ఇట్ ఈస్ a ఇంటూ టీ, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా, at ఇంటూ శాంపుల్ ఆఫ్ ఒమేగా t/2. అగైన్ దీన్ని మనము సింక్లోకి మార్చాలి. శాంప్లింగ్ ఫంక్షన్ని సింక్లోకి ఎలా మార్చవచ్చు అంటే సింక్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై ఎక్స్ బై పై ఎక్స్ అని తీసుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ ఏమొచ్చింది, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ టీ సైన్ ఆఫ్ ఒమేగా t/2 బై ఒమేగా t/2 ఉంది కదండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పైలలో కావాలి కాబట్టి ఇక్కడ పైతోని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను, ఇక్కడ పైతోని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. చేస్తే ఇప్పుడు ఇది ఎలా వస్తుందండి, ఇది ఏటీ కాన్స్టెంట్ అలానే ఉంటుంది, ఏటీ ఉంది. ఇప్పుడు సైన్ పై ఇంటూ ఎక్స్ దెర్ఫోర్ ఇక్కడ ఇది పై ఇదంతా ఎక్స్, ఇది పై ఇదంతా ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముందండి, ఒమేగా t/2 ఉంది కదా ఎక్స్ ప్లేస్లో. సో ఫర్ రెక్టాంగులర్ పల్స్ దట్ ఈజ్ -t/2 నుంచి t/2 ఉన్నప్పుడు దెన్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ సింక్ ఆఫ్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ద ఆన్సర్. యాక్చువల్గా అయితే మనకు సైన్లలో వచ్చిందండి, దాన్ని మనము శాంప్లింగ్ ఫంక్షన్లో రాద్దాం అనుకున్నాం కాబట్టి శాంప్లింగ్ ఫంక్షన్కి ఫార్ములా సైన్ ఎక్స్ బై ఎక్స్. అంటే ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా అదే టర్మ్ అలా ఎక్స్ కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేసి ఇవి
క్రాస్ చేసేసాను. చేస్తే అగైన్ ఓన్లీ ఏను టీ కాన్స్టాంట్స్ మిగిలిపోయినాయి. ఇది సైన్ ఎక్స్ బై ఎక్స్ లాగా ఉంది కాబట్టి శాంపుల్ ఆఫ్ ఎక్స్ అయింది. నెక్స్ట్ మనకు ఒకవేళ సింక్లలో కావాలనుకోండి సైన్ పై ఎక్స్ బై సైన్ పై ఎక్స్ అనమాట. మనకి ఇది వచ్చేసింది ఇక్కడ నుండి ఇది రాసుకున్నాం కదా. జస్ట్ దీనికి పైతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినా మళ్ళీ ప్రీవియస్ ఫంక్షనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంది ఇది సైన్ ఆఫ్ పై ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది. ఇక్కడ కూడా పై ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది. సో దెర్ ఫార్ ఇట్ ఈస్ ఏటీ ఇంటూ సింక్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ డివైడెడ్ బై 2π. దిస్ ఈజ్ Fourier transform of rectangular pulse. Next problem is Fourier transform of A. That means that is a constant. A అంటే సమ్ కాన్స్టాంట్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎలా వస్తుందో చెక్ చేయమంటున్నారు. ఇప్పుడు మనము ఆల్రెడీ చూసాము ఒక రెక్టాంగులర్ పల్స్. ఇప్పుడు సపోజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ -2 to 2 ఉందనుకోండి. రెక్టాంగులర్ పల్స్ ఏరియా అనేది కంపల్సరీ 1 ఉండాలన్నమాట. ఇఫ్ యూ టేక్ ఇక్కడ ఎంత ఉందండి, ఇది లెంత్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ రెక్టాంగులర్ పల్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత ఉందండి, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 -2 మీన్స్ 4 ఉందన్నమాట. అంటే ఇక్కడ ఇది 1/4 అయింది అనుకోండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ 1/4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా వచ్చేది. ఇక్కడ -2 to 2 ఉంది కాబట్టి b ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. మనకు 1 అనే రెక్టాంగులర్ పల్స్ కావాలి అంటే ఇది కంపల్సరీ. ఇప్పుడు l ఈజ్ ఈక్వల్స్ టు b వాల్యూ ఎంత వచ్చింది, 4 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ l ఈజ్ ఈక్వల్స్ టు 1/4 కదా అయ్యేది. కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయిందండి, 1/4 అయింది. సపోజ్ ఇఫ్ యూ డిక్రీజ్ దిస్ వాల్యూ, అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ -1 to +1 అనుకున్నారనుకోండి, అంటే ఏమవుతుందండి, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1 -1 మీన్స్ 2. కాబట్టి ఇక్కడ లెంత్ ఏమవుతుందండి, 1/2 అవుతుంది. ఇఫ్ యూ సీ ద కంబైన్డ్ గ్రాఫ్ -2 నుంచి 2 వరకు తీసుకుంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 1/4. సపోజ్ ఇఫ్ యూ టేక్ -1 to 1 ఇట్ ఈస్ 1/2. అంటే బ్రెడ్త్ డిక్రీజ్ చేస్తున్న కొద్దీ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 అన్నట్టే కదండి. దట్ మీన్స్ ద రెక్టాంగులర్ పల్స్ ఈజ్ కన్వర్టెడ్ టు impulse function. That means the value is existing at t is equals to 0 is a highest value. That means this rectangular pulse is compressed to impulse pulse. Now ఇప్పుడు ఇక్కడ ఏంటండి, a అనేది కాన్స్టాంట్ అంటే ఇట్ ఈస్ ఏ ఇంపల్స్ ఫంక్షన్. ఈ ఇంపల్స్ని ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్గా రాస్తున్నా. ఎలా అంటే x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఆఫ్ t టెన్స్ టు ఇన్ఫినైట్ a ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ t/τ అని తీసుకుంటున్నాం. అంటే ఏంటి అంటే రెక్టాంగులర్ ఆఫ్ t/τ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ. అంటే దీన్ని డిక్రీజ్ చేస్తున్న కొద్దీ ఇది ఇలా ఉంటుంది అని, పైకి వెళ్తుంది అని అర్థం అన్నమాట. సో ఇఫ్ యూ టేక్ దిస్, ఓకే, హియర్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ దిస్ ఈస్. దట్ మీన్స్ రెక్టాంగులర్ ఆఫ్ t/t అంటే t అనేదేమో ఇదన్నమాట. ఇక్కడ క్యాపిటల్ ది అనేది ఏంటి అంటే టైం పీరియడ్ అనమాట. అంటే ఇలా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. -t నుంచి t వరకు అయినా ఉండొచ్చు, లేదంటే -t/2 నుంచి t/2 వరకు ఏదో ఒకటి ఉంటుంది అని మనము అజ్యూమ్ చేస్తున్నాము. కాబట్టి దిస్ ఈజ్ ది విడ్త్, t ఈజ్ ది టైమ్ యాక్సిస్, ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ పల్స్. t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినైట్ చేశారనుకోండి, a ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ t/ఇన్ఫినైట్. 1/ఇన్ఫినైట్ మీన్స్ it is 0. That means rectangular value is 0, taking the value only at t is equals to 0 అన్నమాట. ఇప్పుడు dc ఫంక్షన్ కాన్స్టాంట్ వాల్యూని a ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ t/t అని రాసుకున్నాను, వేర్ t ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్. ఇక్కడ టీని ఎందుకు ఇన్ఫినైట్ చేస్తున్నా అంటే ఇక్కడ రెక్టాంగులర్ ఆఫ్ t/ఇన్ఫినైట్ అయిందనుకోండి, 1/ఇన్ఫినైట్ మీన్స్ 0. దట్ మీన్స్ రెక్టాంగులర్ వాల్యూ టేకింగ్ ది
ఓన్లీ ఎట్ వన్ శాంపిల్ దట్ ఈస్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఇది వాల్యూ తీసుకుంటుంది. అందుకే దీన్ని సమ్ కాన్స్టాంట్ని రెక్టాంగులర్ లాగా రాసుకొని ఇక్కడ t ఇన్ఫినైట్ అయితే t బై ఇన్ఫినైట్ 0 అవుతుంది. దట్ మీన్స్ రెక్టాంగులర్ పల్స్ ఈస్ టేకింగ్ ఓన్లీ ఎట్ వన్ వాల్యూ దట్ ఈస్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. Next, if you see the Fourier transform, x of omega is equals to minus infinite to infinite. X of t ante a into limit t tends to infinite rectangular of t by capital T into e power minus j omega t into dt. మనము ఆల్రెడీ చేసాము ఏంటండి, రెక్టాంగులర్ పల్స్కి ఆన్సర్ ఏంటండి, ఏటీ ఇంటూ శాంపుల్ ఆఫ్ ఒమేగా టీ బై 2 కదా. కాబట్టి ఇక్కడ దీనికి కూడా ఏమొస్తుందండి, ఇది ఏ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ పక్కగా పెట్టేసి మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఏ ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ టీ బై టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీని ఇంటిగ్రేట్ చేస్తే ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమొచ్చిందండి, ఏటీ ఇంటూ శాంపుల్ ఆఫ్ ఒమేగా టీ బై 2 కదా. కాబట్టి దీని మొత్తాన్ని లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ ఏ ఇంటూ టీ ఇంటూ శాంపుల్ ఆఫ్ ఒమేగా టీ బై 2 అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాము, టీ టెన్స్ టు ఇన్ఫినైట్ అని చెప్పేసి ఇచ్చినాం. నెక్స్ట్ ఈ శాంప్లింగ్ ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపల్స్లో ఎలా రాసుకోవచ్చు అంటే జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2πతో చేయండి. ఫస్ట్ చేస్తే ఏమొస్తుందండి, లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ 2πa ఇంటూ టీ బై 2π శాంపుల్ ఆఫ్ ఒమేగా టీ బై 2. నెక్స్ట్ మనకు శాంప్లింగ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపల్స్లో ఏంటి అంటే లిమిట్ కే టెన్స్ టు ఇన్ఫినైట్ కే బై పై ఇంటూ శాంపుల్ ఆఫ్ కే ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఒమేగా అని ఒక ఫార్ములా ఉంది శాంప్లింగ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్లో. ఇక్కడ చూస్తే ఇది కే బై పై, ఇక్కడ శాంపుల్ ఆఫ్ ఇది చూస్తే ఎలా ఉందండి, 2πa లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ టీ బై 2 బై పై ఇంటూ శాంపుల్ ఆఫ్ టీ బై 2 ఇంటూ ఒమేగా. ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఫార్ములా కే బై పై, ఇక్కడ కూడా కే, ఇక్కడ చూస్తే టీ బై 2 ఉంది, ఇక్కడ కూడా టీ బై 2 ఉంది. దట్ మీన్స్ కే ఈజ్ ఈక్వల్ టు టీ బై 2 కాబట్టి 1 టీ బై 2 అని రాశాను, పై అట్లే రాశాను. శాంపుల్ ఆఫ్ కే ప్లేస్లో ఏముందండి, టీ బై 2 ఇంటూ ఒమేగా. ఇక్కడ చూస్తే కే ప్లేస్లో టీ బై 2 ఉంది, టీ ప్లేస్లో ఒమేగా ఉంది, ఇక్కడ కే ప్లేస్లో టీ బై 2 ఉంది, పై ప్లేస్లో పై ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ టీ అన్నారు. కానీ ఇక్కడ మనకి ఏముందండి, టీ ప్లేస్లో ఒమేగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ డెల్టా ఆఫ్ ఒమేగానే కదా అయ్యేది. నౌ ద లిమిట్స్ క్యాన్సల్. ఎందుకు అంటే అన్నీ చేసేసినాక ఇంకేముంటాయండి, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా డెల్టా ఆఫ్ ఒమేగా వచ్చేసింది. దట్ ఈస్ ఫర్ ఏకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2πa ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. ఫర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ 1 then it is 2π into 1 into delta of omega means 2π delta omega. If you take it is as 50, then its Fourier transform is 2π into 50 into delta of omega. That means 100 of delta omega. ఇక్కడ వరకు వచ్చినాక ఇది శాంప్లింగ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ కంపేర్ చేస్తే కే ప్లేస్లో టీ బై 2 ఉంది, పై ప్లేస్లో పైనే ఉంది. నెక్స్ట్ శాంప్లింగ్ ఆఫ్ టీ బై 2 ప్లేస్లో కే, కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు టీ బై 2.
ఇక్కడ టీ ప్లేస్లో ఒమేగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డెల్టా ఆఫ్ టీ కాబట్టి డెల్టా ఆఫ్ ఒమేగా అయింది. దట్ మీన్స్ ఏకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 2πa ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా వచ్చింది. ఇఫ్ యూ టేక్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాన్స్టెంట్ అనుకుంటే 2π ఇంటూ 1. ఇఫ్ యూ టేక్ a ఈజ్ ఈక్వల్స్ టు 50 దెన్ 2π ఇంటూ 50 ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. నౌ విల్ సీ నెక్స్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. ఆల్రెడీ యూ నో సిగ్నమ్ ఫంక్షన్ ఎలా ఉంటుందండి. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ u of t region from 0 to infinite. It exists also in minus u of t. That means మైనస్ ఇన్ఫినైట్ నుండి 0 వరకు ఉంటుంది అనమాట. దట్ మీన్స్ మైనస్ ఇన్ఫినైట్ నుండి 0 వరకు ఉంటుంది, 0 నుండి ఇన్ఫినైట్ వరకు ఉంటుంది. దీనికి మిర్రర్ ఇమేజ్ లేదు, దీనికి మిర్రర్ ఇమేజ్ లేదు. అంటే ఇట్ ఈజ్ ఏ అపీరియాడిక్ సిగ్నల్. సిగ్నమ్ ఫంక్షన్ని ఏమని రాసుకోవచ్చు అండి. సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు u of t మైనస్ ఆఫ్ మైనస్ u of t. నెక్స్ట్ u of t మైనస్ ఆఫ్ u of మైనస్ టీని 1 మైనస్ u of t అని కూడా రాసుకుంటాం కాబట్టి 2u of t మైనస్ 1 దట్ ఈస్ సిగ్నమ్ ఆఫ్ t. నెక్స్ట్ మనకి ఇప్పుడు u of tకి మనం ఇప్పటికి ఇక్కడ చేయలే కాబట్టి నౌ విల్ డూ అగైన్. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కొద్దిగా టిపికల్ అవుతుంది, ఎందుకంటే u of tకి మనకు తెలియదు కాబట్టి. సో దీన్ని మనము ఇంకొకలాగా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. దట్ ఈస్ ఎలా అంటే సిగ్నమ్ ఆఫ్ t అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందండి. ఇట్ ఈజ్ 1 ఇన్ u of t రీజన్, ఇట్ ఈజ్ -1 ఇన్ u of -t రీజన్. ఇలానే కదా ఉండేది. ఇప్పుడు ఈ సిగ్నమ్ ఆఫ్ టీని ఎలా రాస్తున్నా అంటే లిమిట్ a టెన్స్ టు 0. ఫస్ట్ సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి u of t మైనస్ ఆఫ్ మైనస్ u of t. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు అంటే 1 ఉంది, ఇక్కడ కూడా ఏం లేదు అంటే 1 ఉన్నది. ఈ 1ని మనము e⁻0 లాగా రాసుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ e⁻−at ఇంటూ u of t మైనస్ e⁻at ఇంటూ u of -t అని రాశాను. ఇది ఇట్లా ఎందుకు రాశాను అంటే ఇక్కడ సమ్ కాన్స్టాంట్ ఉంది అంటున్నాం. ఆ కాన్స్టాంట్ని ఎక్స్పోనెన్షియల్ అనుకున్నాం అనుకోండి, e⁻0 అన్నట్టే కదా. అంటే ఏ ప్లేస్లో 0 పెడితే e⁻0 అంటే ఎంత అండి, మళ్ళీ 1 కదా వచ్చేది. ఇలా రాసినా కూడా ఏమైతే చేంజ్ అవ్వట్లేదు కదా, అగైన్ ఇదే సిగ్నల్ వస్తుంది. సో ఇలా రిప్రజెంట్ చేసామన్నమాట. 1ని e⁻−at, ఇక్కడ 1 ఏమో e⁻+at ఇంటూ u of -t. నెక్స్ట్ ఇది x of t కదండి. నో విల్ క్యాలిక్యులేట్ x of ఒమేగా. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ a ప్లస్ j ఒమేగా. దీనికి ఏమొస్తుందండి 1/a - j ఒమేగా. దట్ మీన్స్ చెయ్యండి క్రాస్ మల్టిప్లై, ఇది ఇక్కడికి వెళ్తుంది. -a - j ఒమేగా బై a² ప్లస్ ఒమేగా స్క్వేర్. మైనస్ మైనస్ క్యాన్సల్. నెక్స్ట్ దట్ ఈస్ -2j ఒమేగా బై, ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమంటున్నామండి a టెన్స్ టు 0. దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, జస్ట్ ఒమేగా స్క్వేరే కదా మిగిలేది. దట్ మీన్స్ 2j బై ఒమేగా మైనస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని కిందికి పంపించేస్తే 2j బై మైనస్ని కిందికి పంపిస్తే మైనస్ ఒమేగా అయింది. 2j బై -1 ఈజ్ ఈక్వల్ టు j² కదండి, కాబట్టి దీన్ని j² ఇంటూ ఒమేగా అని రాసాము. స్క్వేరు j క్యాన్సల్. దట్ మీన్స్ 2/j ఒమేగా ఈజ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నల్. ఇక్కడ జస్ట్ సిగ్నమ్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు u of t మైనస్ u of -t. దీన్ని ఏం చేశానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ రాశాను. 1 అంటే e⁻0 అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ e⁻−at అని తీసుకుంటే అగైన్ a టెన్స్ టు 0 అయినప్పుడు e⁻0 అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇదే వస్తుంది. ఇక్కడ కూడా e⁻0 అంటే మళ్ళీ 1 కాబట్టి దీన్ని ఇలా మార్చాను. నెక్స్ట్ దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం ఫస్ట్ ప్రాబ్లం దీనికే చేసినాము. ఇది చేస్తే 1/a + j ఒమేగా వచ్చింది. ఇది సెకండ్ ప్రాబ్లమ్, దీనికి 1/a - j ఒమేగా. ఇది ఫర్దర్గా సాల్వ్ చేసుకుంటూ వస్తే సిగ్నమ్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్
2 by j omega. Now we'll see for Fourier transform of u of t. Again, if you take u of t, it is existing only in పాజిటివ్ రీజియన్, 0 to ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటున్నాం. బట్ మనకు ప్రిసైజ్గా తెలియదు ఇది పాజిటివ్ రీజియన్లో ఉందా నెగిటివ్ రీజియన్లో ఉందా అని. సపోజ్ ఇట్ ఆల్సో మైట్ టేక్స్ వాల్యూస్ ఆఫ్ మైనస్ వాల్యూస్, మైనస్ టీ వాల్యూస్ తీసుకోవచ్చు, ప్లస్ టీ వాల్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ రెండు తీసుకున్నప్పుడు దెన్ వీ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిగ్నమ్ ఆఫ్ టీ. సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. కాబట్టి ఈ ఫార్ములా రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి యూ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నౌ 1 ఇటు పంపిస్తే సిగ్నమ్ ఆఫ్ టీ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీనే కదండి, ఇది ఇటు వెళ్ళిపోయింది, 2 డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ సిగ్నమ్ ఆఫ్ 2కి నెక్స్ట్ దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే యూ ఆఫ్ ఒమేగా అన్నట్టే కదండి. నెక్స్ట్ దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రీవియస్గా ఏమొచ్చింది, సిగ్నమ్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 2/j ఒమేగా వస్తుంది కాబట్టి 2/j ఒమేగా అయింది. ప్లస్ ఇక్కడ ఏముందండి 1 ఉన్నప్పుడు కాన్స్టాంట్ వాల్యూకి ఏంటండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2πa ఇంటూ డెల్టా ఒమేగా కాబట్టి 2π ఇంటూ 1 ఇంటూ డెల్టా ఒమేగా డివైడెడ్ బై 2. దట్ మీన్స్ 1/j ఒమేగా. 2 క్యాన్సల్, ఇక్కడ 2 క్యాన్సల్ కాబట్టి పై ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ సిగ్నమ్ ఆఫ్ టీ కాబట్టి 2/j ఒమేగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇది అవుతుంది. 1కేమో 2π ఇంటూ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా అయింది డివైడెడ్ బై 2. 2 క్యాన్సల్, 2 క్యాన్సల్ కాబట్టి 1/j ఒమేగా ప్లస్ పై ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా ఈజ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు u of omega. That means Fourier transform of u of t చేస్తే we got u of omega as 1/j omega plus pi into delta of omega. Okay, next problem is impulse function. Delta of t, x of t is equal to delta of t, impulse function. Now we'll find the Fourier transform of impulse function. Fourier transform for impulse function ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ x of omega is equal to minus infinite to infinite x of t ప్లేస్లో delta of t e power minus j omega t into dt. But delta of t is defined only at one value, that is at t is equals to 0. If you substitute here delta of 0 into e power t ప్లేస్లో 0 పెడితే e power minus 0 is equal to its value is 1. Next delta of 0 value కూడా 1. Therefore డెల్టా ఆఫ్ 1ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1 వచ్చిందనమాట. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ ఇంపల్స్ ఫంక్షన్. నౌ విల్ సీ ఫర్ ట్రయాంగులర్ పల్స్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ట్రయాంగులర్ పల్స్. ట్రయాంగులర్ పల్స్ అంటే ఎలా ఉంటుందండి, ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఇన్ ఓన్లీ వన్ పీరియడ్, వన్ టైమ్ సైకిల్. అంటే ఇక్కడ -t నుంచి t వరకు ఉంది అండ్ ఇట్ ఈజ్ వాల్యూ ఏ. ఇట్ ఈజ్ ఆల్సో అపీరియాడిక్ సిగ్నల్, ఎందుకంటే ఇక్కడ మాత్రమే గ్రాఫ్ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ ఏం లేదు, కాబట్టి ఇట్ ఈస్ ద అపీరియాడిక్ సిగ్నల్. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఫోరియర్ సిరీస్ చూసారనుకోండి, ఇలా సిగ్నల్ ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి కదా, ఫోరియర్ సిరీస్కి ఎలా ఉండేనండి, ఇలా ఉండే. నెక్స్ట్ ఇలా రిపీట్ అయ్యి ప్రతిదానికి యాంప్లిట్యూడ్ ఏ అనే ఉండే. దట్ మీన్స్ Fourier series is a continuous time, but Fourier transform is continuous, but it is defined only in one region. Therefore, it is a non-periodic or aperiodic signal. Now, we'll see the Fourier transform for triangular pulse. Again, if you see here, మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు a minus 1 minus mod t by t is the representation of triangular pulse. That means the signal is existing from minus t to plus t వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఇట్ ఈస్ 0 ఎల్స్, అంతే కదండి. దట్ మీన్స్ -t నుంచి 0 వరకు ఉంది, 0 నుంచి
2 వరకు ఉంది. అంటే ఈ రీజియన్లో ఇట్ ఈజ్ మైనస్ టీ వాల్యూ, ఈ రీజియన్లో ప్లస్ టీ వాల్యూ కదా. అంటే మాడ్ టీని ఎలా రాయొచ్చండి, ఏ ఇంటూ 1 మైనస్ ప్లస్ టీ బై టీ ఇఫ్ ఇట్ ఈస్ టీ గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ వాల్యూస్ అంటే 0 నుంచి 2t వరకు కాబట్టి ఇట్ ఈస్ ప్లస్ వాల్యూ ఫ్రమ్ 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ టీ. ఇక్కడ చూసారనుకోండి టీ అనేది నెగిటివ్ వాల్యూ, అంటే ఏమవుతుందండి, ఏ ఇంటూ 1 మైనస్ మైనస్ ఆఫ్ టీ బై టీ ఫ్రమ్ మైనస్ టీ ఈ రీజియన్ నుంచి ఇక్కడ వరకు, అంటే మైనస్ టీ నుంచి 0 వరకు ఇట్స్ వాల్యూ ఈజ్ మైనస్ టీ కాబట్టి ఇక్కడ మాడ్ టీ ప్లేస్లో మైనస్ టీ పెట్టాను. నెక్స్ట్ 0 నుంచి టీ వరకు ఇది పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మాడ్ టీ ప్లేస్లో ప్లస్ టీ పెట్టాను. నెక్స్ట్ దీస్ ఆర్ స్ప్లిటెడ్ యాజ్ దిస్. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. అగైన్ ఇఫ్ యూ సీ హియర్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ టీ వరకు, మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ టీ వరకు ఇట్స్ వాల్యూ ఈజ్ 0. ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ మైనస్ టీ నుంచి ప్లస్ టీ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడే మనకు ఆంప్లిట్యూడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అగైన్ టీ కన్నా ఎబోవ్ ఉన్నా కూడా సమ్ ఇన్ఫినైట్ వరకు ఉన్నా కూడా ఇట్స్ వాల్యూ ఈజ్ 0. సో లిమిట్స్ ఆర్ రీప్లేస్డ్ యాజ్ మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ అయింది. అగైన్ ఈ మైనస్ టీ నుండి ప్లస్ టీ వరకు చూసినా కూడా ఇది మళ్ళీ మైనస్ టీ నుంచి 0 వరకు ఒకటి ఉంది, 0 నుంచి ప్లస్ టీ వరకు ఒకటి ఉంది కాబట్టి అగైన్ మైనస్ టీ నుంచి 0 వరకు ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఉందండి, ఏ ఇంటూ 1 ప్లస్ టీ బై టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. అగైన్ మైనస్ టీ నుంచి 0 వరకు ఇది ఉందండి. నెక్స్ట్ 0 నుంచి టీ వరకు తీసుకుంటే ఇది కదా ఉంది కాబట్టి 0 టు ఇన్ఫనైట్ ఏ ఇంటూ 1 మైనస్ టీ బై టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. దీనికి ఇంటిగ్రేషన్ చేసి నెక్స్ట్ దీనికి ఒకసారి బుక్లో చూడండి, అది యూవీలలో తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చాను. వస్తే ఇలా వచ్చిందండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. నెక్స్ట్ సైన్లలో వచ్చింది, దాన్ని స్క్వేర్లలో మార్చేసి సింక్ ఫంక్షన్లలో రాశాను. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ట్రయాంగులర్ పల్స్. ఇది కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుందండి. ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ ఈ ప్రాబ్లం. నెక్స్ట్ విల్ సీ ఫర్ గాషియన్ పల్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ గాషియన్ పల్స్ అంటే ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పై టీ స్క్వేర్. ఇట్ ఈజ్ ఏ గాషియన్ సిగ్నల్, దట్ ఈజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ లైక్ దిస్, ఎక్స్ ఆఫ్ టీ 1. ఇది ఒక సిగ్నల్ ఇచ్చారు, దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎలా చేస్తారండి, ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. దిస్ ఈజ్ ది ఫార్ములా. నౌ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, ఈ పవర్ మైనస్ టీ కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పై టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్స్ తీసుకోండి, మైనస్ పై టీ స్క్వేర్ మైనస్ జే ఒమేగా టీ అని ఉన్నాయి. వెన్ ద బేసెస్ ఆర్ సేమ్ ఎక్స్పోనెన్షియల్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కాబట్టి ఇవి రెండు అడిషన్ కాబట్టి అడిషన్ లాగా వచ్చాయి. మైనస్ కామన్ తీస్తే పై టీ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా టీ. ఇప్పుడు ఇది చూస్తే ఇది ఎలా ఉందండి, ఏ స్క్వేర్ లాగా ఉంది. నెక్స్ట్ ఇది 2ab లాగా ఉంది. దట్ మీన్స్ పై టీ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా టీ అనుకుంటే ఇది ఏ స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ పై టీ స్క్వేర్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ పై ఇంటూ టీ వస్తుంది. నెక్స్ట్ ఇది 2ab అనుకుంటున్నాం. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత అని తెలుసు, రూట్ పై ఇంటూ టీ ఇక్కడ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ బి ప్లేస్లో ఎక్స్ట్రాస్ ఏమున్నాయి, ఇక్కడ 2 లేదు కాబట్టి ఇక్కడ నేను
2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ మిగిలింది ఏంటండి, జే ఒమేగానే కదా. అంతేనా, మళ్ళీ సాల్వ్ చేయండి. 2 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ రూట్ పై ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూట్ పైతో డివైడ్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి 2 క్యాన్సల్, రూట్ పై క్యాన్సల్, అగైన్ జే ఒమేగా టీ వచ్చిందా, దట్ మీన్స్ ఇట్ ఈస్ 2, ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి. అగైన్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, కాబట్టి ఇది బి స్క్వేర్ అంటే ఏమవుతుందండి, బి స్క్వేర్ 4πతోని యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేస్తున్నా. చేస్తే ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. సో ఇట్ ఈస్ రిటన్ యాజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, కాబట్టి ఏ ప్లేస్లో ఏముంది, రూట్ పై ఇంటూ టీ. బి ప్లేస్లో ఏముంది, బి బై 2 ఇంటూ రూట్ పై కదా ఉందండి. దిస్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఇక్కడ రీప్లేస్ చేయండి. దట్ ఈస్ మైనస్ ఇన్ఫనైట్ టు ప్లస్ ఇన్ఫనైట్ ఈ పవర్ మైనస్ ఆఫ్ రూట్ పై టీ ప్లస్ ఒమేగా బై 2 రూట్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ట్రా ఏముందండి, ఈ టర్మే కదా, కాబట్టి ఇంటూ ఈ పవర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 4π ఇంటూ డిటీ లాగా అయిందనమాట. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఇది యూ అనుకున్నాం అనుకోండి, యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ పై టీ ఇంటూ ఒమేగా బై 2 ఇంటూ రూట్ 2. ఇక్కడ డిటీ చేసినప్పుడు ఇక్కడ డిటీ చేస్తే రూట్ పై ఇంటూ డిటీ వస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ 0. ఇక్కడ చేస్తే డియూనే కదండి అయింది. దట్ మీన్స్ డిటీ ఈజ్ ఈక్వల్స్ టు డియూ బై రూట్ పై, అంటే ఇక్కడ దీని ప్లేస్లో డియూ బై రూట్ పై అని రాశాను. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ ఇలానే ఉండిపోయింది. నెక్స్ట్ ఇది ఏమనుకున్నామండి, యూ అనుకున్నాం కాబట్టి ఇది ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్, that is from minus infinite to infinite, that is x of omega. Now if you see here it is a constant, it goes here. మనకి ఫార్ములా ఉందండి ఒకటి, ఏంటి అంటే 0 to infinite e power minus u square into du is equal to రూట్ పై బై 2 ఉంది. అంటే ఇక్కడ లిమిట్స్ ఇక్కడ మనం ఏంటండి, ఇది ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ వాల్యూస్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ అండ్ ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ సిగ్నల్ ఇచ్చారు. అంటే దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ లాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ని మైనస్ ఇన్ఫినైట్ టు 0, 0 టు ఇన్ఫినైట్ కదా. ఇక్కడ మైనస్ ఇన్ఫినైట్ టు 0, 0 టు ఇన్ఫినైట్ మిర్రర్ ఇమేజెస్ కాబట్టి ఈ లిమిట్స్ ఏమవుతాయండి, 0 టు ఇన్ఫినైట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో 0 టు ఇన్ఫినైట్ ఉంది. దట్ మీన్స్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినైట్ అనేది 2 టైమ్స్ ఆఫ్ 0 నుంచి ఇన్ఫినైట్కి మారిందనమాట. కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ ఉన్నది కాబట్టి దీని ఎలా రాస్తామంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 0 టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ ఇంటూ డియు రూట్ పై కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 4π కూడా కాన్స్టెంట్. అంటే ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చండి, రూట్ పై బై 2 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి రూట్ పై బై 2 అని రీప్లేస్ చేశాను. చేస్తే ఈ రూట్ పై క్యాన్సల్, 2 క్యాన్సల్, మనకి ఏం మిగిలిందండి, ఈ పవర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 4π మిగిలింది. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 4π. ఇఫ్ యూ టేక్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, if we take it is, then it is minus e power minus 4π square into f square by 4π అయింది. 4 క్యాన్సల్, పై క్యాన్సల్, దట్ మీన్స్ ఈ పవర్ మైనస్ పై ఇంటూ ఎఫ్ స్క్వేర్ వచ్చింది. మనం ఈ పవర్ మైనస్ పై టీ స్క్వేర్ని వేస్తే ఈ పవర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ వచ్చింది. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది సిగ్నల్, జస్ట్ ఓన్లీ యాంప్లిట్యూడ్ మాత్రమే మారింది. ఇన్పుట్ కంటిన్యూస్ సిగ్నలే ఇచ్చాము అండ్ అవుట్పుట్ కూడా మనకు కంటిన్యూస్ సిగ్నలే వచ్చింది. దట్ ఈస్ ఈ పవర్ మైనస్ పై ఎఫ్ స్క్వేర్. అంటే దీనికి కూడా గ్రాఫ్ ఎలా ఉంటుందండి, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఒమేగా యాక్సిస్, ఇట్ ఈస్ ఒమేగా ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూస్ సిగ్నల్. దట్ మీన్స్ ఈ పవర్
మైనస్ ఒమేగా స్క్వేర్ బై 4 అనేది ఇలా వచ్చిందనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ సిగ్నల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఒమేగా సి అని అంటున్నాం. కాస్ ఒమేగా సి అంటే ఎలా ఉంటుంది అంటే సిగ్నల్ ఇట్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ ఇన్ 1 పల్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయింది, 0 నుంచి డబ్ల్యూసి వరకు. ఇటు రైట్ సైడ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది మిర్రర్ ఇమేజ్, బట్ ఇక్కడ వరకు మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ అపీరియాడిక్ సిగ్నల్, అంటే ఓన్లీ 1 టైం సైకిల్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. బియాండ్ దట్ ఇట్ డజంట్ గో. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ అపీరియాడిక్ సిగ్నల్. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీని ఎలా రాయొచ్చండి? ఈ పవర్ జే ఒమేగా సి ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా సి బై 2 కదా. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇది కాబట్టి ఈ పవర్ జే ఒమేగా సిటీ బై 2 ఇంటూ డిటీ ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా సిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ by 2 into dt. Again if you see here e power minus j of మైనస్ కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఒమేగా వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ మైనస్ అగైన్ ప్లస్ ఇంటూ టీ 1/2 డివైడెడ్ బై మైనస్ జే ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా సి. ఇలా తీసుకొని చేయొచ్చు, దట్ ఈస్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. బట్ ఇలా కాకుండా ఎలా వేస్తాము అంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మాత్రమే ఉంది, కాన్స్టాంట్ ఈస్ 1 అన్నట్టే కదండి. అంటే ఎలా వస్తుంది ఆన్సర్? 1కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటండి? 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. 1కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏ టర్మ్ ఉందండి? ఈ పవర్ జే ఒమేగా సి, అంటే ఒమేగా మైనస్ ఒమేగా సిలలో ఉంది కాబట్టి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి దట్ ఈస్ ఫర్ ఈ పవర్ జే ఒమేగా సికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇది. ఇది మనకు కరెక్ట్గా ఎప్పుడు అర్థమవుతుంది అంటే నెక్స్ట్ విల్ డిస్కస్ సమ్ ప్రాపర్టీస్. అక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్, టైం షిఫ్టింగ్ అంటే ఇవి వస్తాయి అన్నమాట. సో మనం అక్కడ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడైతే ఓకే కదా, ఇది 1 ఉంది కాబట్టి 1కి 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. బట్ ఇక్కడ సమ్ ఏంటి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, దట్ ఈస్ ఒమేగా మైనస్ ఒమేగా సి ఉంటుంది కాబట్టి ఈ ఒమేగాని ఒమేగా మైనస్ ఒమేగా సితో రీప్లేస్ చేశాను. ఇక్కడ కూడా చూస్తే ఈ పవర్ మైనస్ జే కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా సి ఇంటూ డి బై మైనస్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఇక్కడ కూడా కాన్స్టాంట్ 1 ఉంది. దట్ మీన్స్ 1కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. కానీ ఇక్కడ ఒమేగా సి ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా సిటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి అవుతుంది అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం ప్రాపర్టీస్ వచ్చినాక చెప్తా ఎలా అనేది. ఓకే, నెక్స్ట్ విల్ సీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్.